ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి వంకాయ మెంతికూర అయితే వేసి ఫ్రై చేస్తున్నానండి. వంకాయ ఫ్రై. వంకాయలను అయితే కట్ చేసుకుని ఉప్పు వాటర్లో అయితే వేసుకుని ఉంచుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టాను. ఆయిల్ వేస్తున్నానండి ఫ్రైకి సరిపడగా. ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు అయితే చెదుగొట్టుకుని వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను. ఒక స్పూను మెంతులు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు అయితే వేసానండి. ఒక 3 ఎండుమిరపకాయలు అయితే విరగొట్టుకుని వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అయితే మనం వంకాయలు కూడా వేసేసుకోవాలి. ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అయితే అట్లా ట్రై చేయండి. ఆకుకూరలు వేసుకుని మన పిల్లలకు పెడితే చాలా మంచిది. ఆకుకూరలు అయితే ప్రతి ఆకుకూర కూడా మనం ఫ్రైలో వేసుకుంటే బాగుంటుందండి. టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి. పప్పులోనే వేయక్కర్లేదు, మనం ఫ్రైలో కూడా వేసుకోవచ్చు. ఆకుకూరలు బాగుంటుంది. మెంతికూర ఒకటే ఫ్రై చేస్తే తినరు కదా, చేదుగా ఉంటుందని ఇలా ప్రతి ఒక్క దాంట్లో వేసుకుంటే బాగుంటుందండి. చేదు అనిపించదు. ఇవైతే బాగా ఫ్రై అవ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఫ్రై మాడుతుంది, లేకపోతుంటే మాడుతుంది కదా. ఇప్పుడైతే మెంతికూర కూడా వేస్తున్నానండి. ఒక గుప్పుడు మెంతికూర అయితే వేసుకుంటున్నాను. వేసుకుని అయితే ఒకసారి కలుపుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై అవనిద్దాము. మూత అయితే పెట్టేస్తున్నానండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి బాగానే. ఒకసారి అయితే కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేస్తున్నానండి. ఫ్రై అయితే దగ్గరకు వచ్చింది, బాగా వేగిందండి. దీంట్లో ఒక స్పూన్ అయితే కారం కూడా వేసుకుంటున్నానండి. మనకి కారం వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, మన ఇష్టం అది. పిల్లలు ఎలాగైతే తింటారో అలాగైతే పెట్టవచ్చు. మాకైతే మన పిల్లలు మనకి ఎలా తింటారో తెలుస్తుంది కదా. కారము కూడా వేసుకోవచ్చు, కారం వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. నేనైతే కారం వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటానండి. అంతేనండి. వీడియో నచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్ వరకు చూస్తే మాత్రం మన ఛానల్కి ఒక చిన్న లైక్ అయితే చేయండి. అంతేనండి. మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.